ఇప్పుడు మీరు చూడబోతున్నారు సైన్స్ ఆఫ్ స్టూపిడ్. జై హింద్. ఈ మాట వింటుంటే నా మనసులో చెప్పలేనటువంటి ఒక గొప్ప ఫీలింగ్ కలుగుతోందండి. భారతీయుల్లో ఏదో ఒకటి చేసి చూపించాలనే ఆవేశం తపన చాలా గొప్పగా ఉంటుంది. ఆ ఆవేశాలకు నేను సలాం చేస్తున్నాను. ఆ క్రమంలో సైన్స్ ఆఫ్ స్టూపిడ్ కు చెందిన మరో స్పెషల్ ఎపిసోడ్ ను ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. జై హింద్. ముఖ్య గమనిక, ఈ కార్యక్రమంలో చేస్తున్న పోరాటాలు సైన్స్ పై అవగాహన లేని వాళ్ళకి వాటి గురించి తెలియజెప్పడానికి. అందుకే మీరు ఈ పోరాటాలు చేయడానికి ప్రయత్నించొద్దు, లేదంటే మీరు ఇలాగే తంటాలు పడాల్సి ఉంటుంది, మొహాలు కాలిపోవచ్చు. మిత్రులారా, ఇది ఎలాంటి షో అంటే ఇందులో విజ్ఞానం దాగి ఉంది, అలాగే కొందరి బలహీన దురదృష్టం కూడా. ఈ అరగంటలో మీకు చూపిస్తాను సైన్స్ పై అవగాహన లేని వ్యక్తుల కష్టాల గురించి, నష్టాల గురించి. ఒకవేళ వాళ్ళు సైన్స్ గురించి తెలుసుకుని ఉంటే ఈ విధంగా మట్టి కరవాల్సిన అవసరం ఉండేది కాదు. బైక్ చక్రాలను అర్థం చేసుకుంటే ఎలాంటి నష్టం ఉండదు. తుపాకీ దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో, బాడీ బిల్డర్ యొక్క పిచికారి. ఇప్పుడు దీన్ని ఎవరు శుభ్రం చేస్తారో, మంటల్లో చిక్కుకున్న జంట, బైకర్ చేసిన గమ్మత్తు ఫీట్, ఇంకా చాలా మంది తెలివిలేని వాళ్ళు వచ్చారండి బుద్ధి లేని యూనివర్సిటీ నుంచి. ఇంట్లో ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఫలితం ఇదిగో ఇలాగే ఉంటుంది. తెల్లారిందో మామో మామ, చూశారు కదా, ఇదే సైన్స్ ఆఫ్ స్టూపిడ్.